అందరికీ నమస్కారం. సదానందం ఇదే చెప్పమన్నారు, అదే చెప్పారు. నేను 4 విషయాలు చెప్తానండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఒకటి, ఈరోజు ఈ పుస్తక రచయిత గురించి. 2, ఈ పుస్తకం గురించి. 3, కేంద్రంలో ఏం జరుగుతుందో. 4, రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఈ 4 అంశాలకు పరిమితం అవుతాను. 4 నిమిషాలు పట్టవచ్చు. అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒకటి, నరహరి గారితో, పరిపాడ నరహరి గారితో మీకు అందరికి ఎంత సాహిత్యం ఉందో నాకు తెలియదు, కానీ నేను సారు ఈ బీసీ కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నప్పుడు సార్ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు మాట్లాడాను సార్తో. నా కొడుకు భోపాల్లో జరుగుతున్నప్పుడు భోపాల్ సెక్రటేరియట్కి నా కొడుకుని తీసుకొని వెళ్ళి సార్ తోటి అక్కడ ఒక అర్ధగంట సేపు మాట్లాడాను. అది నాకు సార్తో ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్. సార్ గురించి నేను చూసినటువంటి ఒక 2-3 సందర్భాలని మీకు చెప్తాను. ఒకటి, ఇవాళ ఈ దేశంలో ఇండోర్ అనేటటువంటిది ఒక స్వచ్ఛ నగరంగా 8 సార్లు ఎంపికై. మొట్టమొదట ఎంపికకి 2017లో పునాది వేసింది శ్రీ నరహరి గారు. అది సార్ క్యాలిబర్. ఆ రేంజ్ వేసినటువంటి పునాది ఈరోజు కొత్త నగరం, ఒక ఇండోర్ ఇవాళ దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా నిలబడింది అంటే సార్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. రెండోది, 2017లో మోస్ట్ ఇన్స్పైరింగ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేస్తే టాప్ 10లో సార్ ఉన్నారనేటటువంటి విషయం. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత పని ఉంటుందో మనకు తెలుసు. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి, వరంగల్కి వచ్చి పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లు చూసాం. సౌత్ నుండి మన వరంగల్ నుంచి మన తెలుగు బిడ్డ వెళ్ళి నార్త్లో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు చూస్తున్నాం. మన వరంగల్ స్వచ్ఛ సర్వేక్షణలో 28 నుంచి 86కి పడిపోతే ఇండోర్ అనేటటువంటి ఒక చిన్న నగరాన్ని దేశంలో నెంబర్ 1గా నిలబెట్టారు. అది మన సమర్థత. ఇక రెండోటటువంటి అంశం, బీసీల పోరుబాట. ఈ పుస్తకం అసలు ఈ పుస్తకంలో 9 అధ్యాయాలు ఉంటే, మొదటి అధ్యాయం సామాజిక న్యాయం నుండి మొదలు పెడితే చివరి అధ్యాయం బీసీల మేనిఫెస్టో. ఈ ఒక్క అధ్యాయాల దీంట్లో పెట్టడంతో ఈ పుస్తకం యొక్క కెపబిలిటీ, క్రెడిబిలిటీ, ఈ పుస్తకం యొక్క వర్త్ ఇంకా మనకు అర్థమవుతుంది. అంటే మనకి ఏం కావాలో మొట్టమొదటి చెప్పారు, సామాజిక న్యాయం. It's a social justice for all the OBC castes in this country. అక్కడ మొదలై మేనిఫెస్టో అంటే మనం ఏ అంశాల మీద పోరుబాట చేయాలి, మనం ఎక్కడ పోరు చేయాలనేది చిట్ట చివరి ఈ పుస్తకంలో పొందుపరిచేటువంటి విషయం. ఇంకా ఈ పుస్తకంలో ఎంత వ్యాలిడ్ అంశాలు ఉన్నాయనేది ఒక అంశంలో మాట్లాడితే, ఈ దేశంలో ఒక 4 ప్రధానమైనటువంటి రాష్ట్రాలలో మన ఓబీసీల ప్రాతినిధ్యం, భాగస్వామ్యం గురించి చెప్తున్న క్రమంలో ఈనాటికి ఇది నిజం. 1984 నుంచి ఇప్పటి వరకు ఈ 4 పెద్ద రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ 4 రాష్ట్రాల్లో ఓబీసీల ప్రాతినిధ్యం గురించి పుస్తకంలో చెప్పారు. ఈ రోజుకి ఇది నిజం ఏంటి అని అంటే ఒక 2 మాటలు చెప్తాను. రాజస్థాన్లో ఇవాళ 84 నుంచి ఈ రోజు వరకు ఓబీసీల ప్రాతినిధ్యం 0 అని చెప్పారు మీరు. ఈ రోజుకు కూడా ఆ రాష్ట్రంలో భజన్లాల్ శర్మ, ఒక బ్రాహ్మణుడు ముఖ్యమంత్రి ఉన్నారు. బలహీన వర్గాల యొక్క ప్రాధాన్యత 84 నుంచి ఈ రోజు వరకు 1% కూడా పెరగదు. ఇది పుస్తకంలో చెప్పారు. ఇది ఒక వ్యాలిడ్. రెండోది, ఇదే పుస్తకంలో 1984 నుంచి ఇప్పటి వరకు బీహార్లో పెరిగినటువంటి ప్రాతినిధ్యం 26% అని చెప్పారు. ఉపరాష్ట్ర వరకు కూడా బీహార్లో సామాజిక న్యాయం వర్ధిల్లుతుంది అని అంటే అది ఓబీసీలే. అది లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఇవాళ ఆ రాష్ట్రంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీని గడగడ వణికిస్తున్నటువంటి తేజస్వి యాదవ్ కావచ్చు, ఇవాళ ఆ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి నితీష్ కుమార్ కావచ్చు. అది ఈ పుస్తకంలో చూపించినటువంటి ఒక అంశంగా మనం చూస్తూ, గౌరవనీయులు శ్రీ దాస్యం విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్యే హనుమకొండ, వారికి స్వాగతం. వారు తెలంగాణ ఉద్యమకారులు మరియు బీసీ నాయకులు, అందరికీ సుపరిచితమైన. ఇది
ఈ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి చాలా చాలా వ్యాలిడ్ అంశాలు ఓబీసీ పోరుపట్ట పుస్తకంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెంకటనారాయణ సార్ సమీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో చెప్పారు. ఇది చాలా మన ఉద్యమానికి పనిచేసేటటువంటి ఒక పుస్తకంగా భావించాలి. ఇక భారతదేశానికి వద్దాం. ఇవాళ భారతదేశంలో మనం మండల్ కమిషన్ నుండి ఇవాళ ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1951 తర్వాత 1953లో కాకా ఖలేల్కర్ కమిటీ వేశారు, 1979లో మండల్ కమిషన్ వేశారు, 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఒక్క కమిషన్ అన్న బయట పెట్టారు. మొదటి 2 కమిషన్స్ లో వాళ్ళు చెప్పినటువంటి ఒకే ఒక్క సిఫారసు, అత్యంత గొప్ప సిఫారసు ఏంటంటే దేశంలో కులగణన జరగాలి. 1951 నుంచి 2011 వరకు 7 సార్లు ఈ దేశంలో జనాభా లెక్కల సేకరణ చేస్తే ఒక్కసారి కూడా కులగణన చెయ్యలేదు. 1881 నుంచి 1931 వరకు 6 సార్లు కులగణన చేస్తే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కులగణన చేశారు. ఎందుకు చేశారు, కానీ మన స్వతంత్ర భారతదేశంలో జరగలేదు. 2 కమిషన్లు కులగణన చేయమంటే జరగలేదు. కానీ ఇవాళ ఈ దేశాన్ని 3 సార్లు వరుసగా ఎన్నికై పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కులగణన. దానికి కారణం ఏంటో తెలుసా? 2024 ఎన్నికలలో ఒక రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలు ఉంటే ఒక్కడిగా ఛాలెంజ్ చేసి 37 లోక్సభ స్థానాలు గెలిచినటువంటి అఖిలేష్ యాదవ్ దెబ్బతోటి, అఖిలేష్ యాదవ్ కొట్టినటువంటి ఆ రాష్ట్రంలో దెబ్బతోటి ఆ పార్టీ తన సిద్ధాంతాన్ని మార్చుకొని ఇవాళ ఈ దేశంలో కులగణనకు సిద్ధపడింది, ప్రకటన చేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ దేశంలో జనాభా గణనలో భాగంగా కులగణన చేస్తున్నారు. అది ఓబీసీల దెబ్బ. అంటే బలం లేక కాదు, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ఓబీసీలు కలిసి ఓబీసీల పోరుబాట భవిష్యత్తు ఈ దేశ రాజకీయాలకి ఒక దిక్సూచిగా పనిచేస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రాష్ట్రానికి వచ్చేస్తున్నాను. ఒకటే నిమిషం రాష్ట్రానికి వస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొత్తం రాజకీయము బీసీల సెంట్రిక్ గా మారిపోయింది అనేటటువంటి విషయాన్ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల పరిస్థితి పెనం మించి పొయ్యిలో పడ్డది అని చెప్తున్నాను. ఎందుకు అనంటే పక్క రాష్ట్రంలో నౌ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ బీసీస్, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బీసీస్ ఇన్ ద బడ్జెట్ 47,000 crores allotted by the government of Andhra Pradesh. What about తెలంగాణ? ఇంకా అడుక్కుంటున్నాం. 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వము బీసీలకు ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇట్స్ లెస్ దాన్ 3% ఫర్ ది 56% ఆఫ్ ది బీసీస్ ఇన్ తెలంగాణ స్టేట్. ఏమైపోయింది? తెలంగాణ వస్తే మనకి కదా హక్కు రావాల్సింది, మనకు కదా సంక్షేమం రావాల్సింది, మనకు కదా అభివృద్ధి రావాల్సింది. అక్కడ 47 కోట్లు ఇస్తే సైజ్ ఆఫ్ ద బోత్ స్టేట్స్ బడ్జెట్ ఈస్ ద సేమ్. అక్కడ బడ్జెట్ ఇక్కడ బడ్జెట్ ఒకటే ఉంటుంది. అక్కడ 47,000 కోట్లు ఇస్తారు, ఇక్కడ 11,000 కోట్లు ఇస్తారు. ఏంటది? 58 ఏళ్ళు కొనసాగినటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్కడు బీసీలు లేరా? 11 ఏళ్ళ తెలంగాణలో 3 సార్లు ఎన్నికలు జరిగితే 2 చీఫ్ మినిస్టర్లు వస్తే ఒక్కళ్ళు కూడా బీసీలు రాలేదు. 18 మంది ముఖ్యమంత్రులలో 17 మంది అగ్రవర్ణాలే, 12 మంది ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చారు. అంటే ఆర్థికంలో లేము, అధికారంలో లేము. ఎందుకున్నాము ఈ రాష్ట్రంలో బీసీలు అంటే ఓట్లు వేయటానికి మాత్రమే ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయనేటటువంటి విషయాన్ని ఆ పాలకులు ఈ పాలకులు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. అరే ఎంత దారుణం అంటే, ఇదే ముఖ్యమంత్రి గారి సీఎంఓలో ఒక ఫైల్ ఉంటుంది, 10 నెలల క్రితం పోతుంది. ఏం పోతుంది? తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి బీసీ విద్యార్థులను అబ్రాడ్ పంపించేటటువంటి మహాత్మా జ్యోతి బాపులే పథకం, విద్యాజ్యోతి పథకం ఉంటుంది. ఆ పథకానికి మన మంత్రిత్వ శాఖ, మన బీసీ సంక్షేమ శాఖ ఒక ఫైల్ పంపింది 10 నెలల క్రితం. ఏం పంపిందయ్యా అంటే 300 మందిని పంపుతుంటే 134 కులాలు, ఈ రాష్ట్రంలో 242 కులాలు ఉన్నాయి, 134 కులాలు బీసీ కులాలే. అరే 300 మందిని విదేశాలకు పంపుతుంటే సరిపోవటం లేదు, 800 మందిని పంపండి అని అంటే 10 నెలలుగా ఫైలు ముఖ్యమంత్రి తొక్కి పెట్టిండు.
నేను స్వయంగా కలిసిన రోజు గుర్తు చేస్తే చూద్దాంలే అన్నాడు. కానీ 3 రోజుల క్రితం ఎస్సీలను 210 మందిని పంపుతారు, ఏ ప్రతిపాదన లేదు, 500కి పెంచిండు. ఇదే ముఖ్యమంత్రి. అరే ఫైల్ ఉన్నటువంటి బీసీలను పంపకుండా ఫైల్ లేని ఎస్సీలను పంపొద్దని ఎవరు అనలే, ఆహ్వానిద్దాం. కానీ అరే ఫైల్ ఉన్నటువంటి బీసీలను ఎందుకు? నేను అందుకే నాకు ఉత్తరం రాశాను ముఖ్యమంత్రి గారికి. కులగణన మీద గంభీర ఉపన్యాసాలు చేస్తావు మిత్రమా, 42% రిజర్వేషన్ల పైన కూడా గంభీర ఉపన్యాసాలు చేస్తావు, మరి నీ సీఎంఓలో ఉన్న ఫైల్ మీద నువ్వు ఎందుకు సంతకం పెట్టలేదు అంటే, బీసీల మీద నువ్వు చూపిస్తున్నటువంటి సమితి తల్లి ప్రేమ. నాగర్ కర్నూలులో ఈర్ల శంకర్ గురించి మాట్లాడతాడు, వాకటి శ్రీహరి గురించి మాట్లాడతారు, కానీ విదేశాలకు పోయే బీసీ విద్యార్థుల యొక్క ఫైల్ మీద నువ్వు సంతకం పెట్టకుండా తొక్కి పెట్టావే, మరి నిన్ను ఏమనాలా అని నేను అడుగుతున్నాను. ఎందుకు అనంటే, ఇవాళ 2013లో ఈ రాష్ట్రం నుంచి 4678 మంది సర్పంచులు గెలిచారు. 2019లో ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ వస్తే 837 మంది సర్పంచులు గెలిచారు. రేపు 42% వస్తే 5000 మంది సర్పంచులు గెలుస్తారు. కానీ ఏ రోజు ఏ ఒక్క సర్పంచ్ ఏ ఒక్క బీసీ ఉద్యమానికి రాలేదన్న దానికి వెంకటారాయణ గారు సజీవ సాక్ష్యం. కానీ ఒక్క బీసీ విద్యార్థి బాగా చదువుకుంటే, వాడు టెక్నికల్ కోర్స్ చదివితే, వాడు ఇంజనీర్ అయితే, వాడు అబ్రాడ్ పోతే ఏం చేస్తాడో నా స్వయంగా నేను ఒక మాట చెప్తాను. నాతో పాటు తిరిగేటటువంటి ఒక చిన్న యశ్వంత్ యాదవ్ పిల్లోడు, వాడు నెలకి 1,00,000 రూపాయలు తప్పిస్తే నాకు కారు కొనిచ్చాడు బీసీ ఉద్యమాల్లో తిరగాలని. బావు తిరుపతి అనేటటువంటి ఒక ఉస్నాబాద్ పిల్లవాడు దుబాయ్ పోయి ఇవాళ నెలకి 2 లక్షలు సంపాదిస్తుంటే ఒక మాట చెప్పిన, అన్న ఎన్నికల్లో నిలబడు, నేను మొత్తం ఫండ్ నేనే పెడతా అన్నాడు. ఇది మన వాళ్ళు చదువుకుంటే వచ్చేది. ఒక్క సర్పంచ్ అయినా బీసీ ఉద్యమాలకు ముందు నిలబడడా, కానీ ఒక పిల్లవాడిని మనం చదివిస్తే వాడు బీసీ ఉద్యమాలకు ముందు నిలబడతాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో పిల్లలు చదవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు, విదేశాలకు పోవడానికి పథకం కింద డబ్బులు ఇవ్వరు. వాళ్ళందరినీ మనం కనుక ఒక కూరపాటి రమేష్ గారి లెక్క తయారు చేస్తే, ఒక ఖాళీ అన్న లెక్క తయారు చేస్తే, వాళ్ళని ఒక ఆర్థికంగా బలమైనటువంటి తయారు చేస్తే వాళ్ళందరూ సిపాయిలు అవుతారు, సైనికులు అవుతారు, వాళ్ళే బీసీ ఉద్యమాలకు అండగా నిలబడతారు. ఎవరైనా ఏ సర్పంచ్ వచ్చి ఇవాళ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా బీసీల రిజర్వేషన్లు పెంచాలని కొట్లాడుతున్నాం. రేపు పొద్దున 42% రిజర్వేషన్ వస్తే 5000 మంది సర్పంచ్లు అవుతారు. ఒకడన్నా వచ్చిండా బీసీ ఉద్యమానికి? ఇవాళ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు విజయకాంతి పేపర్లో 42% రిజర్వేషన్లు అడ్డుపడుతుంది ఏంటో నేను చెప్పాను. నేను తమిళనాడులో వచ్చినటువంటి రిజర్వేషన్ల గురించి చెప్తున్నారు, కానీ ఇక్కడ పెట్టినటువంటి బిల్లులో ఎన్ని లోపాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి 100 ఉత్తరాలు రాసిన పట్టించుకోవడం లేదు. ఆ బిల్లు రిజర్వేషన్లు సాధించే విధంగా లేదు. రేపు ఆర్డినెన్స్లు పంపించినటువంటి ఆర్డినెన్స్ కూడా రిజర్వేషన్లు సాధించే విధంగా లేదు అనేటటువంటి విషయాన్ని, అంటే ఒక పక్క మోసం జరుగుతుంది. సామాజిక న్యాయాన్ని అడ్డం పెట్టుకొని, సామాజిక న్యాయాన్ని నినాదాన్ని అడ్డం పెట్టుకొని పక్కా మోసం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 4 మినిస్టర్లు ఉంటే ఈ ప్రభుత్వానికి వస్తే కొట్లాడితే 3కి 2+1 చేస్తే 3 అయింది. అంటే మంత్రి మండలిలో కూడా అవకాశం ఉంటుంది, ఆర్థికంలో అవకాశం ఉండదు, అవకాశం ఉండదు, తర్వాత మంత్రి మండలిలో అవకాశం ఉండదు, ఎంపీలో అవకాశం ఉండదు, ఎమ్మెల్యేలో అవకాశం ఉండదు. 40 మంది ఎమ్మెల్సీలు ఉంటే 3 మీద మన 4 ఇస్తే 11 జరిగింది. 11 మంది, 40 మంది శాసన మండలి సభ్యులు ఈ రాష్ట్రంలో ఉంటే బీసీలది 11 మంది. అంటే నువ్వు ఏ పారామీటర్ తీసుకున్నా బీసీలకు అవకాశం రాదు. కానీ గంభీరమైన ఉపన్యాసాలతోటి బహిరంగ సభల్లో, వేదికల పైన, ప్రెస్ మీట్ల ముందు చెప్తూ బీసీలను మోసం చేస్తున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా నిలదీస్తాము. బట్ ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటిది సెంట్రిక్ ఆఫ్ బీసీస్ పాలిటిక్స్, అది గుర్తుపెట్టుకుని. థ్యాంక్ యూ ఫర్ కొంచెం టైం అయితే తీసుకున్నాం.